కాదునా వాడు అసెత్తిగాడు ఏదో అడిగితే నిన్నే. మంచోని గురించి చెప్తావు కదా చంద్రన్న. ఆ? వాడు బంకనా కొడుకు కదా, ఎవరైనా పెడితే తినేవాడు కానీ వానికి కూడా వాడు కొనుక్కొని తిన్నాడు. ఎట్లా వాని గురించి చెప్తాను చూడు. అయ్యా వాళ్ళు పిసినారి పిల్లికి పెంచి పెట్టడు. అంత అద్దమానం మంచి ఆడదు చంద్ర అంటారు కానీ నేనేమి ఎప్పుడు వినలే. మామా బాగుండవా? ఓ వస్తానాడు చూడబ్బా. నూరేళ్ళు మటుకుతాడు ఇట్లా వాళ్ళు. ఏం చంద్ర అన్న బాగుండవా? బాగుంటా సేతు. బాగుండవు మామా? బాగుంటారు. నువ్వెత్త ఎట్లుండవు? మనకేమి 30 గుంత పనులు 6 దోశల మాదిరి ఉన్నాము. బాగుంటావులే నువ్వు. ఏడైనా తింటావు, ఏడైనా బాగుంటావు. నీ కాదు నాకు తెలుదా? అదేం పోలిక గుంత పొంగనాలు దోశలు. కాదు మామూలుగా 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అవునులే. రొటీన్ అది. ఇది వెరైటీ. గుంత పనాలు దోశలు చెప్తే వానికి అన్ని తెలుసు. సాంతి మాటలు అన్ని వాడతా అంటాడు. అమ్మా ఊర్లో వాళ్ళు పిచ్చి తింటాడు కదా, అందుకు అట్లా. ఏమో నాకు ఎట్లా కనపడతాండ నీకు? ఏడన్నా ఫంక్షన్లు అడిగినా ఏడన్నా పెడతాడన్నా ఎదురు చూసుకుంటూ పోతా అంటాడు. సందులు పడితే ఏడు తింటాడు తింటాడు. ఆస్కారం మా మామకి నేనంటే. వాడికి అన్ని తెలిసి ఎక్కడెక్కడ తినేది. నాకు తెలుసు ఎడం తినేది. నాకు కూడా ఫోన్ చేస్తాడు, ఎడం భోజనాలు ఉంటే చెప్పురా అని. అయిపోయి ఇప్పుడు చూస్తే ఇట్లా మాట్లాడుతున్నాడు. కాదా చెత్త మీరు వేరే పోయినారంటే నిన్నయ్య నువ్వు. ఊనన్నా వేరే పోయినాం నిజమేను. కాదురా, ఆస్తి పంపకాలు ఏమేమి వచ్చినాయి? మామా తవ్వకాల్లో ఏమన్నా వస్తాయేమో కానీ పంపకాల్లో ఏమీ రాలే నాకు. కాదా చెత్త ఏంది కనీసం ఏంది పంచలేదా నీకు? ఏంది లేదు, ఊరికే ఉత్త చేతలు కట్టుకు నూకినారు. కాదురా, సామాన్లు ఏంటి భీము గీమి ఇట్లాంటివి ఏంటి పంచుకోలేదా? ఒక బోకి కూడా రాలే మామా. అబ్బా ఏంది ఇట్లా చెప్తివి? పాతర్లు కూడా పంచలేదా? ఇదేందుకు పంచుకోవడం? ఏంది నాకు అర్థం కదా. కనీసం అంటే నీళ్ళకి చెమ్ముకోలేదా? చెప్పేది ఒకటిను, ఒక తట్ట గాని గ్లాస్ గాని చెంబు గాని ఏందే గాని లాస్ట్ కి బాత్రూమ్ పోయాక చెంబు కూడా తీయలేదు. వాడు ఇంకెట్లా చేస్తావు నువ్వు? ఎట్లా బాగా పోతుర్రా? ఏం చేస్తావు నువ్వు? ఏమన్నంటే ఇంకా నువ్వు సంపాదించుకున్నావు పోవాయని మా అయ్యప్ప. ఏం చేసేది? నువ్వు ఏంది పంచుకోలేదంటే వారగా ఎట్లా పోయినారు? నాకు ఇంట్లో కూడా ఇడిచిపెట్టి వచ్చిన ఊరికే గడ్డకి ఎంత ఇంకా ఊరికే ఓన్లే పోయినప్ప అనుకుంటే చేసుకొని తినేది తింటావు. అందుకోసమే సామాన్లు ఇవి లేవు. నా పెన్లంతా మానం పోతుంది మామా. నువ్వు ఏం చేసుకుంటావో సామాన్లు కొని ఫస్ట్ అనింది. దిక్కు తెలక మా మామ ఉంటాడని వచ్చి సమయానికి నువ్వు ఉన్నావు. నాకు ఏందో మార్గం చూపించి నాకు సామాన్లు కావాలా గానీ. సామాన్లు పరంతా కూడా తీసుకుంటావా? కొచ్చేరులో షాప్ ఉంది, తీసి తప్పదా? అవునా? యారు మనం బాతాటమే ఆ షాపా? అదే షాపే. అట్లా కాదు మామా. కాదన్నా, ఇప్పుడు 2 వీలర్లు కార్లు సెకండ్ హ్యాండ్ అమ్ముతారు కదా. అంటే కారు కొంటావా? కాదు, ఏమన్నా కూడా ఉన్నట్లు ఏమన్నా ఎత్తి పెట్టుకున్నాడా? అందుకే వాళ్ళన్నా గడ్డకు నూకిండేది. కరెక్ట్ కరెక్ట్. కాదు, నేనేందో సలహా అడుగుదామని వస్తే మీరు ఇట్లా మాట్లాడితే నేనే ఊరికి పోయేది. ఏమి సలహారా? కారు కొని రెడీ అయినావు, ఇంకా మేమేం సలహా చెప్తారా? నా మాట పూరా ఇన్రా మీరు? నువ్వు అనేది అంతే కదా చెత్తు. సరే చెప్పరా. కాదన్నా, ఎంత మాట అంటే ఇవన్నా ఏది మామా ఇది? నేను అట్లా ఓన్నే మామా, వెనకేసుకునేవాడిని, లెక్క ఎత్తి పెట్టుకునేవాడిని. ఏమి యాక్టింగ్ చేస్తానవరా నువ్వు? నాకు తెలుసురా నీ కథ. ఏమి పోసనం, ఏం పోసనబ్బా. మీరేనా ఇట్లా మాట్లాడేది? నేను ఒకటి చెప్పేది ఇప్పుడు సామాన్లు ఏంటివే కానీ లేవు. నా పెండ్లంతో మానం పోతుంది. కొత్తగా మనం పోయేది ఏముందిరా, నీకు మామూలే కదా. అంతేలే చెత్తు. ఇవన్నీ కాదు, నేను ఒకటే చెప్తా. మీకేందో షాప్ తెలిసిన షాప్ ఉందంటున్నారు, అవన్నీ కాదు. ఇప్పుడు కార్లు బైకులు సెకండ్ హ్యాండ్ అమ్ముతారు కదా, అట్లేమన్నా తపెళ్ళు చెంబులు ఇట్లా అమ్మే షాప్ ఏడనుంది? తపెళ్ళు తట్లు ఏడన్నా సెకండ్ హ్యాండ్ అమ్ముతారా? చూడు అట్టవలేవా? అందుకని నువ్వు పిచ్చిందా కొడుకు. నేను చెప్పలేదు చంద్ర, ఇటు పిచ్చిందా కొడుకు అని అన్నాడు కదా. అట్లా కాదన్నా, ఊరుకోండి. నేనేం తీసిద్దామని పాపని చెప్తే మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో తపెళ్ళు అవన్నీ తీసుకుంటారా? నేను చెప్పలేదా చంద్ర పిచ్చినోడు అని? చూడు అత్త యాడికి దిగదాన్నాడు ఇడు. సెకండ్ హ్యాండ్ కానీ సెకండ్ హ్యాండ్ లో బండ్లు కార్లు అయితే తీసుకోవద్దు. సెకండ్ హ్యాండ్ లో సామాన్లు చూడు, సిల్వర్ సామాన్లు తీసుకుంటారు. సిల్వర్ సామాన్లు తపెళ్ళు తాడివి ఆడే కానీ సెకండ్ హ్యాండ్ గీర్రా కొత్త కొనుక్కుంటారు. ఏమో ఉంటాయేమో అడిగితే బట్టొస్తున్నారు మీదికి మీరు బొక్కలు పడిండేటివి. ఇంత బంగనా కూడా కనుక్కోలేదురా నిన్ను. ఊరుకోమమ్మా, పొదుపు ఆ మాత్రం ఉండొద్దా? చూడు చంద్ర చెప్పలేదా, అన్నోడు కాదు అందుకే కాదన్నా, కొత్తగా సంసారము. ఇప్పుడు ఎట్లా నీ అరువు చెప్పు. కాదురా, నీకంటే పాపకాయ పాపనగాడి మీద కదా కొనుక్కొని తింటాడు.
ఆ పొదుపు చేసే దాంట్లో తప్పేముంది? మొయ్ మొయ్ మంచి చెప్తాండావు. బక్కల బండి గిన్నెలు సెకండ్ హ్యాండ్ గిన్నెలు చెప్తాయా నీకు? అట్లా దానికి తరమయ్యారు నువ్వు దా మీతో తలకాయ నొప్పి కానీ ఆ కొత్తవే కొందాం ఏడో తెలిసిన షాప్ ఉంది అంటారు కదా, పదం పాండి. అట్లా మాట్లాడే బాగుంది. కల్లా ఏం కథ అంత లిస్ట్ రాసుకొని తీసుకుందాం. ఇప్పుడు లిస్టు రాసుకుండే అంత లేదు, మనం అన్నేం కొనము. ఇప్పుడు అవి ఏమేం కల్లా అవన్నా చెప్పు నువ్వు. ఇప్పుడు ఏం లేదు మామా, ఏం లేదన్నా. తట్లు ఒక 2, గ్లాసులు 2, చెంబు 1. అన్ని అడిగిరా చేస్తావు. లారీ నన్న పిలుచుకొని వస్తామా? అవన్నీ వేసుకొని వచ్చా చూడు ఎట్లా తట్టు 2 గ్లాసులు 2 చెంబు 1 అంట. ఎన్ని కొంటున్నాడు చూడు. బంకనా కొడుకు అని చెప్పలేదు. అయ్యి నువ్వు చెప్తే నేను నమ్మలేదు కానీ చంద్ర ఇంకదే కానీ తెలుసు చూడు. ఇంకా ఏమేమి కొంటావు అనుకుంటే చూడే ఒక లారీ తీసుకొని వస్తాంపా పరుపా. ఇంకెట్లా చేసేది నేను? కాదా చెత్తో చెప్పన్నా. భార్య పిల్లలు 2, నువ్వు 4 మనుషులు ఉండారు. కనీసం ఒకసారి కూర్చున్నప్పుడు 4కి 4 తట్లన్నా ఉండాలి కదా, 4 గ్లాసులన్నా ఉండాలి కదా. కాదురా, అందరూ నీళ్ళు తాగాలన్నా గ్లాసులు కాల్లా, అందరూ ఒకసారి బూ తినాలన్నా 4 తట్లు కాల్లా. అట్లా అది నువ్వేమంటావు? 2 గ్లాసులు, ఓ చెమ్ము, ఓ తట్టు అంటావా? ఇప్పుడు నేను చెప్పేది ఒకటి వినండి. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉండారు, 2 తట్లుంటే వాళ్ళు తింటారు, వాళ్ళు తిన్నాక మళ్ళీ మేము తింటాము. చూతివే చంద్ర, ఎక్కడన్నా కొడుకు అనుకున్నా వీడు. అమ్మ తక్కువైనాడు కాదు వీడు. కాదు ఎప్పుడన్నా పోతే మంచినీళ్ళు కూడా ఇస్తాడో లేదు ఇంటికి పోతే? మంచినీళ్ళ ఉన్నా కూడా లేవు అయిపోయినాయి అంటాడు వీడు. అప్పుడు ఇచ్చింది మా మాట మాట్లాడతావు. గ్లాసులే 2 తీసుకుపోయేటప్పుడు ఇంకా నీళ్ళే ఇస్తాడు. ఫిల్టర్ నీళ్ళు నీడు బోరింగ్ నీళ్ళు కొరకొచ్చిస్తాడు కదా, బోరింగ్ నీళ్ళు కడవలోటి తీసుకొచ్చిస్తాడు పక్కన నీళ్ళు నాకు అన్నాడు కదా బంకోడీడు. ఇప్పుడు మామా పొదుపు చేయాలని ఉద్దేశంతో అట్లా చెప్పినాలేమమ్మా. కానీ ఇంత పిచ్చిదా నా కొడుకు ఉండకూడదురా. పొదుపు ఉండొచ్చు కానీ మళ్ళా ఇంత ఉండకూడదు. అది పోన్లే, బంధువులు వచ్చినప్పుడు ఒక 5-6 మంది వచ్చిరి, ఏం చేస్తావు అప్పుడు? ఆ విషయంలో ఎటువంటి డోకాను లేదన్నా. ఏంటికంటే మా ఇంటికి బంధువులు రాక 10 ఏళ్ళు అయింది. ఇట్లా పిచ్చిదా నా కొడుకు ఇంటికి ఎవరైనా వస్తారా బంధువులు? కనీసం అంటే పిల్లికి పిచ్చం పెట్టాడు ఈడు. ఇంటికి ఎవరు వస్తారు బంధువులు? ఈడెవరింటికి పోయి తినొస్తాడు బంకనా కొడుకు. అమ్మ చూడు ఎట్లా వస్తాడు. ఇట్లా ఆలోచనలు ఉండే వాళ్ళకి ఎవరు వస్తారు? కాయగూరలోడు కూడా ఇంటి ముందర నిలబెట్టాడు. ఇంకా చంద్ర నీకు విషయం తెలుసునా? కాయగూరలు అయిపో మనం బండి వేసుకొని ఇంటి ముందుకు వచ్చిందా. నేను అట్లా దావట్ వస్తా అంటే వీడు కాయగూరలు కొనే కట్టాడికి వచ్చి నిలబెట్టి ఏం చేస్తాడు? పుచ్చిపోయినాయని ఉర్లగడ్డలు కొన్ని పక్క పారేసా, వంకాయలు కొన్ని పారేసా, టమాటకాయలు కొన్ని పారేసా. నా పొద్దు పోయినా వాడు బండి వెళ్ళిపోతానికి వీడు మళ్ళీ ఏం చేస్తాడు? అన్ని పంచిలేక అన్ని ఇట్లా పంచి పట్టుకొని అన్ని పంచిలేక ఏరుకొని ఇంటికి చూస్తున్నాడు. వంకనా కొడుకు కాదు ఏమి తెలుసు చూసినాడు పాపము. చూస్తాడు బాగలేవు తీసుకో వాడుకో ఏమన్నా కావాలి. ఈడన్ని కడకేసినాడు బండి చూసా. కాదు అబద్దు టవల్ లేటో కొబ్బరి చెప్పులు వేసుకొని వస్తాడు. అవే కొబ్బరి చెప్పులు కాదు అవి, ఇవన్నీ కలే చేసుకున్న కొబ్బరి. ఆడ గుడి తావాళ్ళు తీసబో ఊరికే చెడిపోతాయంటే తెచ్చుకుంటే చూడు తప్పుడు కొత్త కూర్చోది. గుడి బేగం వేసుకొని పోయినాడు పోదారే. ఆడ గుడి పైన కొట్టి ఎవరు పక్కన పెట్టాడు టెంకాయలు, అవి తెంకేసుకున్నాడు అన్నాడు కాదు వీడు. అమ్మా ఊరికి తప్పుడు కొత్తలు కొత్తాడు. వాళ్ళు కుళ్ళిపోతాడు తీసబో అంటే చంద్ర అన్ని అరకచ్చుకున్నాడు నేను చూశాను.